సీన్స్ చదవటం ఏంటి, తను చైత్ర అనే క్యారెక్టర్లో ఉంది, ఆన్ సెట్స్లో అలాగే ఉంది. సో నేను దగ్గరికి వెళ్ళిపోయి ఆమెను ఎక్కువ రాంగ్ గైడెన్స్ ఏం అవ్వలేదు. సో తను కరెక్ట్గా తన లిమిట్స్ ఏంటో, తన సెన్సిబిలిటీస్ ఏంటో, ఎలా ఎమోట్ అవ్వాలో ఆల్రెడీ చాలా హోంవర్క్ చేసుకుని ఉంది తను. సో అందువల్ల నాకు చాలా ఈజీ అయింది. ఈజీ అయ్యి సెట్స్లో ఆల్మోస్ట్ ఫస్ట్ టేకే ఓకే. అందులోనూ ఇన్స్టింక్ట్గా వచ్చే ఎమోషన్స్ కదా, నాకు కూడా మెకానికల్గా ఆర్టిస్ట్ని అయిపోవడం లాగా 4-5 టేకులు తీయడం ఇష్టం లేదండి. ఫస్టే వాళ్ళకి కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇన్స్టింక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి ఏమో వస్తుందో ఆల్మోస్ట్ టేక్ వన్లే ఓకే చేస్తాను. సో అలా తను టేక్ వన్ ఆర్టిస్ట్. విఘ్నేష్ గారు, గుణశేఖర్ గారు, సార్ నాగేంద్ర కుమార్ గారు, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి టు ఆల్ యువర్ టీమ్ సార్. అండ్ మీరు బేసిక్గా అంటే దో ఇట్ ఇస్ ఎ కమర్షియల్ ఆర్ట్ ఫిల్మ్ మేకింగ్ అయినప్పుడు, బట్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ యువర్స్ యువర్ సోల్ మోర్ గోస్ ఇన్ టు దట్ అండ్ హార్డ్ వర్క్ against every odd and adversity. You always, travel with the project. So I really wish you great success for this film. Makers Thank you. ఆడితే ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి. దట్ ఈస్ మై విష్ సార్. ఇందాక అదే మా పృథ్వీ చిన్నోడైనా మరి ఎక్కడ కొట్టుకొచ్చాడో ఏంటో తెలియదు కానీ, సో బాణం విల్లు అని చెప్పి చాలా అద్భుతంగా కోట్ చేశాడు. సో మేము బాణాలు అయితే మీరు విల్లులు, మీరు ఎంత గట్టిగా పట్టుకొని లాగితే యూఫోరియా అంత జనాల్లోకి వచ్చిపోతాయి. మీ సినిమాలకి బాగానే లాగారు మేము, ఇప్పుడు బాగా లాగారు. ఇప్పుడు ఖచ్చితంగా లాగి తీరాల్సిన అవసరం 100% సార్. ఎందుకంటే అందరూ కొట్టాడు కదా. ఇట్స్ అవర్ జాబ్ అండి. ఆల్వేస్ ఇంప్రెస్ ది ఆడిటోరియన్స్ అండ్ ద మీడియా ఈక్వల్లీ. ఇప్పుడు ఈ సినిమా వరకు అంటే అపార్ట్ ఫ్రమ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ స్క్రిప్ట్ మేకింగ్ అండ్